చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అక్షరసారథి బిఎస్ చంద్రశేఖర్. ఈ వర్షాకాలంలో కొన్ని రకాల అనారోగ్య రుగ్మతలు ఎక్కువ మందిలో కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ఏ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, దానికి ఆయుర్వేద పరంగా ఎలాంటి జాగ్రత్తలు వహిస్తే ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాల గురించి చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు కాస్త వివరంగా విస్తారంగా విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ఈ వర్షాకాలంలో కఫ పిత్త వాత త్రిదోషాలలో సమతుల్యత అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలా సమతుల్యం దెబ్బతింటే కొన్ని అనారోగ్యాలు నిరాటంకంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ అనారోగ్యాలు వస్తాయి అంటే జీర్ణకోశ సమస్యలు ఎక్కువ మందికి తలెత్తే అవకాశం ఉంది. ఈ జీర్ణకోశ సమస్యలు ఎలా వస్తాయి? జీర్ణశక్తి తగ్గడం వలన అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, విరోచనాలు అంటే డయేరియా వంటి సమస్యలు తలెత్తడానికి బాగా అవకాశం ఉంటుంది. ఇంకా వర్షపు నీటి తేమ వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు అంటే గజ్జి, చిడుము, దురదలు ఇలాంటివి ఎక్కువ మందికి పొడచూపే అవకాశం ఉంటుంది. వాత దోషం పెరగడం వలన కాస్త కోస్తో ఉన్న కీళ్ళ నొప్పులు, వాతాలు ఇలాంటివన్నీ కూడా పెరిగే అవకాశంగా కనిపించే అవకాశం ఉంది. సరే, ఇలాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సీజన్లో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది? దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఏంటి అంటే, కాచి చల్లార్చిన నీరు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన రోగాలు రాకుండా అదుపు అయ్యే అవకాశం ఉంటుంది. నీటిలో కొద్దిగా శొంఠి, తులసి ఆకులు వేసి కాచి గోరువెచ్చగా తాగడం వలన జీర్ణశక్తిని పెంచుతుంది. పాత బియ్యం, పెసరపప్పు, వేడి గంజి, రసం, శొంఠి, మిరియాల చారు ఇలాంటివి వీలైనంత ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ సీజన్లో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రోజు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కకు ఉప్పు రాసి నమలడం చేస్తే భోజనం తర్వాత కొద్దిగా వాము, సైంధవ లవణం తీసుకుంటూ ఉంటే అజీర్ణ వ్యాధులు అరికట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. 5-6 తులసి ఆకులు, 3-4 మిరియాలు, కొద్దిగా అల్లం వేసి మరిగించిన కషాయంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి దగ్గరకు రమ్మన్నా రావు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్న మాట. ఈ సీజన్లో విషజ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి నివారణకు తిప్పతీగ కషాయం లేదా తిప్పతీగ చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా బాగా పెంచే అవకాశం ఉంటుంది. చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు అంటే దురదలు ఉన్నవాళ్ళు స్నానం చేసే నీటిలో వేపాకులు లేదా కొద్దిగా పసుపు కూడా కలుపుకొని స్నానం చేస్తూ ఉంటే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి దగ్గరకు రాకుండా ఉండే అవకాశం ఉంది అని వైద్య నిపుణులు చెబుతున్నమాట. ఈ వాతావరణంలో తేమను, క్రిమి కీటకాలను నివారించడానికి సాయంత్రం వేళల్లో ఇంటి ఆవరణలో గుగ్గిలం, సాంబ్రాణి, ఎండిన వేపాకుల ధూపం ఇలాంటివి వేస్తూ ఉండడం అనేది తరతరాలుగా మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన అలవాటు. ఈ సీజన్లో ఇలాంటివి చేసినట్లయితే మన ఇంటి చుట్టుపక్కల కూడా అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వాత నొప్పులు తగ్గడానికి వారానికి 2 సార్లు నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి ఒంటికి రాసుకొని స్నానం చేయడం అనేది తరతరాలుగా మన పెద్దవాళ్ళు చెప్పారు. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు మన వెనకటి తరం అంతా ఆచరించారు. ఇప్పుడు మనం కూడా ఆచరిస్తే ఈ సమస్యలు లేకుండా సుఖ జీవనాన్ని సాగించడానికి అవకాశం ఉంటుంది.
ఈ సీజన్లో. సో చందు సుప్రీం టీవీ ప్రేక్షకులు ఈ ఆయుర్వేద నివారణోపాయాలను కూడా అనుసరించడం వలన వీలైనంత ఎక్కువ మంది ఎంత ఎక్కువగా వీటిని అనుసరిస్తే అంత తక్కువ అనారోగ్యంతో క్షేమంగా జీవితాలను సాగిస్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ మరిన్ని ఉపయుక్తకరమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. నమస్కారం.